ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనం. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. దేవుణ్ణి కీర్తించుడి, దేవుణ్ణి స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు అని భక్తుడైన ఇర్మీయా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, దరిద్రులైన వారికి ఎవరు లేరు. దుష్టులు వారి మీదకు లేచిన వారికి సహాయపడువారు ఎవరు అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును దేవుడు విడిపించువాడంట. దుష్టులైన మనుషులు దరిద్రులకు అపాయము కలుగు చేయాలని చూసిన, దరిద్రుల పట్ల వారు చిన్న చూపు చూసిన దేవుడు ఒప్పుకోడు. ఆయన అన్నాడు కదా, ఇదిగో విధవరాలు పొలిమేరును స్థాపించువాడను నేనే, విధవరాలకు సహాయం చేయువాడను నేనే అన్నాడు. భర్త లేని బీద విధవరాండ్ల పట్లను, బీదల పట్లను ఆయన దరిద్రుల ప్రాణమును రక్షించువాడు. దుర్మార్గుల చేతుల నుండి వారిని విడిపించే గొప్ప దేవుడు ఆయన. కనుక దేవుని బిడ్డలారా, మాకెవరు సహాయం చేయువారు లేరు, మా మీద కనికరము కలిగిన వారు ఎవరు అని మీరు అనుకుంటున్నారా? గర్వము అణచి గనులనైనా గడ్డి తినిపించగలిగిన వాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నేను ఒక పల్లెటూరులో పనిచేసేటప్పుడు, దేవుని సేవకునిగా పనిచేసేటప్పుడు, ఆ ఊరిలో అనేక మంది అన్య ప్రజలు తమ పూర్వపు ఆచార అలవాట్లను విడిచిపెట్టి వారు ప్రభువైన యేసుని నమ్ముకొని దేవుని వైపు తమ మనసును తిప్పుకున్నారు. ఆ ఏడు వారి ఊరిలో జరిగే సంబరాలకు వారొచ్చి ఆ సంబరాలలో పాలు పంపులు పొందవలసిందిగా, భజనలు చేయవలసిందిగా ఆ ఊరిలోని పెద్ద ధనవంతుడైన మనుషుడు వచ్చి ఆ ప్రజలను అడిగాడు. వారు, అయ్యా, మేము యేసయ్యని నమ్ముకున్నాం, ఇక ఇలాంటి కార్యములు చెయ్యమని చెప్తే అతడు కోపస్తుడై, నా యొక్క కోపము మీకు తెలుసు, రేపు గనుక మీరు రాకపోతే మీ గుడిసెలన్నిటిని తగలబెడతాను, మీలో ఒక్కడు కూడా ప్రాణాలతో జీవించడు, జాగ్రత్త అని వారిని హెచ్చరించినాడు. వారు భయపడినటువంటి వారై ఆ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా, మధ్యరాత్రి వారి ప్రార్థన చేస్తున్న ఇంటి తలుపులు తట్టుతున్నారు. ఏమిటని తలుపు తెరిస్తే ఆ ఇంటిలో ఆ ధనవంతుని ఇంటి నుండి వచ్చిన ఒక వ్యక్తి, అయ్యా, మా తండ్రికి చాలా అపాయంతో సీరియస్గా హాస్పిటల్లో చేర్చబడినాడు, మీరొచ్చి ప్రార్థన చేయమని బ్రతిమలాడుచున్నాడు అని వారితో చెప్పారు. అయితే వారిలో కొందరు, ఇది కూడా మనలను చంపడానికి, మనల్ని కొట్టడానికి ఒక అవకాశముగా వారు భావించుతున్నారు, వెళ్ళొద్దని చెప్పారు. కానీ ధైర్యం కలిగిన దైవజనులిద్దరూ తమ సంచులలో దేవుని గ్రంథాన్ని ఉంచుకొని ప్రార్థించడానికి వెళ్ళారు. ఆ చీకటి రాత్రి వారు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి బహు సీరియస్గా బెడ్లో కన్నీరు కారుస్తూ కనిపించినాడు. ఈ దైవజనులు వెళ్ళి అతని కొరకు ప్రార్థించిన వెంటనే దేవుడు అతన్ని ముట్టి స్వస్థతనిచ్చినాడు. వారి ప్రాణాలను తుదముట్టిస్తానని చెప్పిన అతను దేవుడు తనకి బాధను కలిగించినాడని గ్రహించి అతడు కూడా మార్పు చెందినాడు. అవును దేవుని బిడ్డలారా, దుష్టుల చేతుల నుండి దరిద్రులను విడిపించే దేవుడు ఆయన. మనకెవరైనా కీడు చేయాలని అనుకున్నప్పుడు మనకు సహాయం చేసి మనలను ఆశీర్వదించగలిగిన వాడు కనుక మనము దేవుని సన్నిధికి సమర్పించుకొని ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా,
దుష్టులు దుర్మార్గులైన మనుషుల చేతిలో నుండి నీ బిడ్డలను విడిపించి వారికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మా ఛానల్ని మీరు ఆదరించండి, లైక్ చేయండి, కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. బెల్ బటన్ మీద మీరు చేతి నుంచి బెల్లును మోగించవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ.